వెల్కమ్ టు బాల్మెన్సీ టీవీ. ఈ వీడియోలో ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది ఫైర్ స్టేషన్కి ఆనుకునే ఉంటుంది. ఈ టెంపుల్కి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళకముందు ఫైర్ స్టేషన్ దగ్గర దిగితే ఎదురుగానే మీకు ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఇది చాలా చిన్న టెంపుల్ అయినప్పటికీ దీన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఈ విగ్రహాలు ఫైర్ స్టేషన్ సిబ్బందికి ఒక ప్లేస్లో దొరికినాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి దీనికి ఒక చిన్న దేవాలయం కట్టి చుట్టూరు ప్రాంగణం కూడా ఉంది. ఈ చెట్టు ఒక రావి చెట్టు మొదట్లో కట్టారండి, అందుకని కొంచెం టిల్ట్ అయినట్టు కనిపిస్తుంది. మీరు చూస్తున్నది ఫైర్ స్టేషన్, అక్కడ ఫైర్ వ్యాన్స్ ఉన్నాయి. అట్లాగే చుట్టూరు మనం ప్రదక్షిణ చేసుకోవటానికి వీలుగా ఈ చెట్టు చుట్టూరు మనకి ప్లేస్ వదిలి చక్కగా నాపరాలు వేసి ఉన్నారు. స్వామివారు ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏమంటే చాలా పవర్ఫుల్ మేపి, ఎందుకంటే చాలా మంది నాతో చెప్పారు కూడాను. ఏమంటే స్వామివారు ఇక్కడ ముక్కుంటే మాకు కోర్టులో ఏ కేసు ఉన్నా సరే, ఎప్పుడు వాయిదా వచ్చినా సరే ఇక్కడ కన్ఫర్మ్ వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. అనుకున్న వాళ్ళకి అనుకున్న పని జరిగింది. నా విషయంలో కూడా జరిగింది. అమోఘం. మీ పేరండి గురుగారు? నా పేరు కాశీ. కాశీ. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పురాతనమైన గుడి అండి? పురాతనమైన గుడి ఏం కాదు సార్, ఆల్రెడీ ఒక చోట దొరికింది విగ్రహాలు. ఇవి విగ్రహాలు వీళ్ళు ఫైర్కి వెళ్తే ఆ ఫైర్ లో బొగ్గు మన గుడ్స్ పండుగ విగ్రహాలు దొరికాయి. అది దొరికిన తర్వాత ఇలా కాబా వీరస్వామి గారని ఆయన ఒంట్లో బాగోపోతే కనుక ఇలా గుడి కట్టిస్తానని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన దీంట్లో ఫైర్ మ్యాన్ వెంకటరావు గారిని ఒక ఆయన వచ్చి అర్ధరాత్రి కూడా విగ్రహాలు ఆయనే ప్రతిష్ఠ చేశారు. పెట్టేసిన తర్వాత ఆయన వచ్చి విగ్రహాలు పెట్టాం కానీ మేము గుడి కట్టుకుంటామని చెప్పి అన్నారు. గుడి కట్టుకుంటున్నారు. దీనికి మెయింటెనెన్స్ ఆధ్వర్యం ఫైర్ స్టేషన్ వాళ్ళే సిబ్బంది వాళ్ళే చూసుకుంటున్నారు. అంతా జీతం కానీ ఏదైనా గుడి సంబంధించింది ఏదైనా వాళ్ళే చూసుకుంటున్నారు. పూజలు అంటే ఉత్సవాలు ఏమైనా చేస్తారంటే ఇక్కడ హనుమత్ జయంతి ఒకటి చేస్తాం సార్. హనుమత్ జయంతి రోజు నాడు ఏంటంటే అన్నదానం చేస్తాం. ఒక 1000 మంది 15 మంది దాకా అన్నదానం చేస్తాం. దాతలు ఉన్నారు, ప్రతి సంవత్సరం వాళ్ళు మీకు ఫోన్ చేస్తాం, వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇస్తారు, చూసుకుంటారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది వాళ్ళందరూ తలా కాస్త వేసుకుని ఆ రోజు ఉత్సవాల్లో హనుమత్ జయంతి మాత్రం కంప్లీట్ గా 1500 మంది దాకా భోజనాలు పెడతాం, అన్నదానం చేస్తాం. శ్రీరామ్ రోజు డబ్బున్న పానం కలిపి పానం కూడా మంచి పెడతాం. ఈ రెండే చేస్తామండి. ఏ కార్యక్రమాలు చేయాలి. కామెంట్ జై శ్రీరామ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.